యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. తెలంగాణలోని తల్లులు మరియు సోదరిమణులు మీరందరూ కూడా ఓట్లేసి మోడీ గారిని బలపరిచారు. మరియు మోడీ గారు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక గొప్ప సాధికారిత కల్పించారు. ఈ రోజు ఈ బిల్లు వచ్చినందుకు మొత్తం మహిళా శక్తిని నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की बहनें जानती है कि उनका एक भाई दिल्ली में है जो निरंतर उनका जीवन बेहतर करने का एक प्रयास में जी जान से जुटा है। बहनों के लिए लाखों शौचालय बनवाना हो, मुद्रा योजना के तहत बिना गारंटी के ऋण देना हो, पीएम आवास योजना के गरीबों को घर देना है, मुफ्त गैस कनेक्शन देना हो, हमने महिलाओं का जीवन आसान बनाने का बहुत काम किया है। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ సోదరి మనులకు ఢిల్లీలో ఒక సోదరుడు ఉన్నానన్నటువంటి ఒక నమ్మకము, వారి జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్కా చెల్లెళ్ళు, ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్లు నిర్మించడము, ముద్రా యోజన కింద ఎటువంటి గ్యారంటీ లేకుండా మొత్తం మహిళలకు రుణాలు ఇవ్వడము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టించడమైతే గాని, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు మీద ఈ రకంగా అనేక ప్రయోజనాలు, పథకాలను మహిళల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమాలు నింపడం వల్ల ఈరోజు మహిళల యొక్క జీవితాలు మరి ఏ రకంగా సులభతరం చేశారో మీరందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, भाजपा तेलंगाना के लोगों का जीवन बेहतर बनाने के लिए प्रतिबद्ध है। किसी भी देश की विकास यात्रा हाईवे के विस्तार के साथ ही रफ्तार पकड़ती है। 2014 तक 2000 आंकड़ा याद रखना, 2014 तक तेलंगाना में 2500 किलोमीटर नेशनल हाईवे का निर्माण किया गया था। लेकिन हम इतने ही लंबे हाईवे सिर्फ 9 वर्षों में पूरे करके दिखाए हैं। हमारा प्रयास है कि हर छोटे शहर, गांव, कस्बे के लोगों की बड़े शहरों तक पहुंच आसान हो। इससे व्यापारी, कारोबारी, नौकरी पेशा, छात्रों, प्रोफेशनल्स और किसानों को बहुत फायदा होगा। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉన్నది. ఏ దేశమైనా అభివృద్ధి ప్రయాణం జరగాలంటే హైవేల విస్తరణతోనే అది ఊపందుకుంటుంది. 2014 పూర్వము తెలంగాణలో గత పాలకులు ప్రభుత్వాలు కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే ఈ 9 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వము అదనంగా 2500 కిలోమీటర్లు నిర్మాణం చేసి 1,00,000 కోట్ల పైగా డబ్బులు వెచ్చించి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారుల నిర్మాణమే కాకుండా ప్రతి పల్లె, ప్రతి నగరము, ప్రతి పట్టణము ఆ రకంగా పేద ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద నగరాలకు చేరుకోవడానికి సులభతరం చేయడానికి ఈ రోడ్డుల నిర్మాణ కార్యక్రమం
ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉన్నది. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ఈ కుల వృత్తుల మీద జీవించేటువంటి వాళ్లే కాకుండా కొలువులు చేసే వాళ్లకు, ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున ఈ రైతులు ఏదైతే ఇవాళ పట్టణాలకు, నగరాలకు రావడానికి దోహదపడేటువంటి ఈ నిర్మాణము ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. నా कुटुंब सभ्युलारा, हम अपने अन्नदाता को सम्मान दे रहे हैं, उनकी मेहनत का सही मूल्य दे रहे हैं। 2014 में तेलंगाना के किसानों से एमएसपी पर, धान की खरीद पर 3,400 करोड़ रुपए खर्च किए गए थे। ये आंकड़ा याद रखना। 2014 पुरानी कांग्रेस के जमाने की सरकार की बात कर रहा हूं। 3,400 करोड़ रुपया, लेकिन हमने एक साल में 27,000 करोड़ रुपए किसानों के लिए खर्च किए हैं। ये राशि 8 गुना ज्यादा है। ये पैसे भी सीधे किसानों के खाते में जा रहे हैं। इसमें किसी बिचौलिए के लिए कोई जगह नहीं है। लेकिन मुझे अफसोस है कि यहां की सरकार ने किसान योजनाओं को अपनी काली कमाई का जरिया बना लिया है। तेलंगाना में सिंचाई परियोजनाओं के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है। आपने कहीं भी सुना है कि किसी सिंचाई परियोजना का उद्घाटन हो गया, लेकिन उसमें किसानों के लिए पानी नहीं मिल रहा? ऐसा तेलंगाना में हो रहा है। तेलंगाना के किसान ये रोज देख रहे हैं। నా కుటుంబ సభ్యులారా, మేము ముఖ్యంగా మన రైతులు ఆరుగాలం కష్టపడి పండించేటువంటి పంటకు ఏ రకంగా గౌరవిస్తున్నామో వాళ్ళ కష్టాన్ని మరియు వారికి తగిన ధరను కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. 2014 పూర్వము ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ కాలంలో, కాంగ్రెస్ హయాంలో కేవలం 3,400 కోట్లు మాత్రమే గిట్టుబాటు ధరతో ఆ ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తే అది కాంగ్రెస్ యొక్క నిర్వాహకం. కానీ మా ప్రభుత్వము ఒక్క సంవత్సరంలోనే రైతుల శ్రేయస్సు కోసము, రైతుల సంక్షేమం కోసము 27,000 కోట్లు ఈ రోజు వారి కోసం ఖర్చు పెట్టామంటే ఇది 8 రెట్లు ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఏ రకంగా కట్టుబడి ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. అంతేకాదు ఈ డబ్బు ఏదైతే ఉందో అది నేరుగా ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. దళారుల పాత్ర లేదు, మధ్యవర్తుల పాత్ర లేదు. వాళ్ళ బ్యాంకు ఖాతాలోకి 27,000 కోట్ల జమ చేసిన ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ఏ రకంగా అక్రమ సంపాదన కూడా కట్టుకుంటున్నాడో, అక్రమార్జన ఏ రకంగా చేసుకుంటున్నారో, రైతుల పథకాలను ఏ రకంగా ఒక ఆదాయ మార్గంగా చేసుకుంటున్నారో మీరందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ అవినీతి జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఇవాళ ఏ రకంగా ఇవాళ ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల మీద జరుగుతున్న దోపిడీ మీరు గమనిస్తా ఉన్నారు. ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద ప్రారంభోత్సవాలు జరుగుతాయి, ఆర్భాటాలు జరుగుతాయి, హంగామా జరుగుతుంది. కానీ రైతులకు మాత్రము నీరు అందేదే లేదు, రైతులకు ఒక చుక్క నీరు వచ్చేది లేదు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల పట్ల ఈ ప్రభుత్వ దోపిడీ రైతులు రోజువారీగా కూడా ఇది గమనిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా,
तेलंगाना के किसानों से कर्ज माफी इसका वादा किया गया था, लेकिन खोखले वादों की वजह से कई किसानों को अपनी जान देनी पड़ी, क्योंकि राज्य सरकार ने उनकी समस्याओं पर ध्यान नहीं दिया। तेलंगाना में हमारी सरकार नहीं है, फिर भी हमने तेलंगाना के किसानों की मदद करने का भरपूर प्रयास किया। हमने वर्षों से बंद पड़े रामागुंडम फर्टिलाइजर प्लांट को फिर से शुरू किया, ताकि किसानों को इसका फायदा मिले। पीएम किसान सम्मान निधि योजना के तहत तेलंगाना के किसानों को करीब 10,000 करोड़ रुपए सीधे उनके खाते में दिए गए हैं। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా రైతులను మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నదో దానికి తాజా ఉదాహరణ. రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, ఎన్నికల్లో ఓట్లు పొందారు, లబ్ధి పొందారు రాజకీయంగా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది వల్ల ఈ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఈ రోజు కొనసాగుతున్నది. ఇది కేవలము రైతులకు వాగ్దానాలు చేసి ఏ రకంగా మోసం చేస్తున్నదో మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మా ప్రభుత్వం లేదు, అయినా రైతులను ఆదుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి, రైతులకు దోహదపడేటువంటి ఎరువులు, ఆ ఎరువుల కోసము ఏళ్ల తరబడి గత ప్రభుత్వాల పాలకులో రామగుండం ఎరువుల కంపెనీ కార్మికులు మూతపడితే 6,300 కోట్లు ఖర్చు పెట్టి దానిని తెరిపించాం. ఇవాళ రైతులందరూ కూడా, ఇవాళ తెలంగాణ రైతులకే కాకుండా దక్షిణాది రైతులకు కూడా ఎరువులు సరసమైన ధరలో అడిగిన వెంటనే ఇవాళ ఎరువులు కల్పిస్తా ఉన్నాం. రైతులకు ఇవాళ పెట్టుబడి సహాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మా ప్రభుత్వం అందించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, अब से कुछ देर पहले मैंने तेलंगाना के हल्दी किसानों से जुड़ी बहुत बड़ी घोषणा की है। भारत विश्व में हल्दी का सबसे बड़ा प्रोड्यूसर, कंज्यूमर और एक्सपोर्टर है। 2014 की तुलना में आज भारत करीब करीब 2 गुनी मात्रा में हल्दी का विदेशों में एक्सपोर्ट करता है। भारत में अलग अलग स्पाइसेज को बढ़ावा देने के लिए स्पाइसेज बोर्ड पहले से काम करते आ रहे हैं, लेकिन हल्दी जैसे गोल्डन स्पाइस के लिए कोई बोर्ड नहीं था। अब भाजपा सरकार ने तय किया है कि देश में एक अलग नेशनल टर्मरिक बोर्ड बनाया जाएगा। इसका बहुत बड़ा लाभ तेलंगाना के किसानों को होगा। इससे हल्दी के उत्पादन में, वैल्यू चेन में, हल्दी के एक्सपोर्ट में किसानों को बहुत बड़ी मदद मिलेगी। నా కుటుంబ సభ్యులారా, ఇప్పుడే కొద్ది సమయం కింద తెలంగాణ పసుపు రైతులకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రకటన నేను చేశాను. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారులు. 2014తో పోలిస్తే కరోనా కంటే ముందు నేడు భారతదేశము పసుపు ఎగుమతి పరిణామము దాదాపు రెట్టింపు అయిన విషయాన్ని మేము గమనించాం. భారతదేశంలో అనేక రకాల వివిధ మసాలా దినుసులను ప్రోత్సహించేదానికి సుగంధ ద్రవ్యాల బోర్డు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నది. కానీ పసుపు వంటి బంగారు దినుసులను
పండించే రైతులకు వారిని ఆదుకోవడానికి ఒక బోర్డు ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు మా ప్రభుత్వము దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ రైతులు పసుపు రైతులను ఆదుకోవడానికి జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడే ఇంతకుముందు ప్రకటన చేశాను. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది పసుపు ఉత్పత్తి విలువలతో కూడుకున్నటువంటి మరి ఈ యొక్క పసుపును ఎగుమతిలో రైతులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. నిజంగా ఇది పసుపు రైతులకు ఒక గొప్ప కానుకగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना कला, संस्कृति और कौशल से समृद्ध जगह है. यहां बनने वाले उत्पादों को दुनिया भर में पसंद किया जा रहा है. कुछ दिन पहले मैंने दक्षिण अफ्रीका के राष्ट्रपति को बिदरी कला से तैयार गिफ्ट भेंट किया था. इससे देश विदेश में इसकी कला की चर्चा तेज हो गई है. इस तरह के कई और स्किल हैं जिसे सपोर्ट की जरूरत है. हाल ही में हमने पीएम विश्वकर्मा योजना लॉन्च किया. बहुत सारे विश्वकर्मा साथी एसटी, एससी, ओबीसी बैकग्राउंड से आते हैं. हाथ के हुनर से कमाई करने वाले ऐसे कारीगरों की दशकों से उपेक्षा की जा रही थी. ऐसे साथियों को सपोर्ट देने के लिए ही पीएम विश्वकर्मा योजना लाई गई है. इससे हमारे विश्वकर्मा भाइयों बहनों को आधुनिक औजार मिलेंगे. उनके बनाए उत्पादों को नया बाजार मिलेगा. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ గొప్ప కళలతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది. కళలు మన సంస్కృతి నైపుణ్యాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఇవాళ తెలంగాణ కొనియాడబడుతుంది. ఇక్కడ తయారయ్యేటువంటి ఈ ప్రతి ఉత్పత్తి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తూ ఉన్నది. కొద్ది రోజుల క్రితం నేను దక్షిణాఫ్రికా సంబంధించిన అధ్యక్షుడికి బిద్రీ కళతో తయారు చేసినటువంటి ఒక బహుమతిని అందించాను. దేశ విదేశాల్లో ఆ బహుమతిలో ఉన్నటువంటి కళను చూసి ఇవాళ చర్చ ఊపందుకుంటూ ఉన్నది. ఆ రకంగా ఈ నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్లకు మద్దతు అవసరమనే ఆలోచనతోనే ఈ రోజు చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి పేద బడుగు బలైన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ యొక్క పథకాన్ని ప్రవేశించాను. గత ప్రభుత్వాలు పూర్తిగా ఈ చేతి వృత్తుల మీద, ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలను నిర్లక్ష్యం చేస్తే, విస్మరిస్తే ఈ రోజు ఆ హస్తకళలకు మద్దతు ఇవ్వడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తీసుకురావడం జరిగింది. వారికి ఆధునిక ఉపకరణాలు, ఉత్పత్తులు, గొప్ప మార్కెట్ మేము కల్పించబోతా ఉన్నాము. आपके प्यार के लिए मैं आपका बहुत आभारी हूं. इतना प्यार, इतना उत्साह, ये अद्भुत है. आपने तो कांग्रेस और बीआरएस दोनों की नींद हराम कर दी है. ना कुटुंब सभ्युलारा, मैं आपको भारत सरकार के एक बहुत ही अहम निर्णय के बारे में भी बताना चाहता हूं. भारत सरकार तेलंगाना में मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने का निर्णय कर लिया है.
इस विश्वविद्यालय का नाम आदिवासी देवियां सम्मक्का सारक्का के नाम पर रखा जाएगा और इस पर करीब करीब 900 करोड़ रुपए खर्च होंगे। ये सेंट्रल यूनिवर्सिटी बहुत पहले बन गई होती अगर यहां की भ्रष्ट सरकार ने इसमें दिलचस्पी दिखाई होती। मुझे अफसोस है कि यहां की राज्य सरकार सेंट्रल ट्राइबल यूनिवर्सिटी के लिए जमीन देने के काम को 5 साल तक टालती रही। ये दिखाता है कि तेलंगाना सरकार को आदिवासी हितों की, आदिवासी गौरव की कोई परवाह नहीं है। మిత్రులారా, మీరు చూపిస్తున్న ప్రేమను చూస్తా ఉంటే నేను ముగ్ధులైపోయాను. మీ ప్రేమకు ధన్యవాదాలు, అభినందనలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మీ చూపే ఉత్సాహానికి ఈ రాత్రి నిద్ర పట్టదు. నేను భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక ముఖ్యమైన నిర్ణయాన్ని మీకు చెబుతా ఉన్నాను. తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఆ విశ్వవిద్యాలయానికి మన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క పేరు పెట్టి 900 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇదే ప్రభుత్వం కనుక ముందుగానే సహకరించినట్టయితే ఇంత జాప్యం అయ్యేది కాదు, ఆలస్యం అయ్యేది కాదు, భూమి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ లేదని ఇది తేలిపోతున్నది. అందుకనే మా ప్రభుత్వం ఈ 900 కోట్ల రూపాయలతో గిరిజనుల ప్రయోజనాల కోసం, వారి అవసరాల కోసం ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना सरकार कार की है, लेकिन उस कार का स्टीयरिंग किसी और के पास है। आप भी जानते हैं कि तेलंगाना सरकार को कौन चला रहा है। तेलंगाना की प्रगति को दो फैमिली रन पार्टीज ने रोक के रखा है। इन दोनों ही फैमिली रन पार्टी की पहचान करप्शन और कमीशन से है। इस दोनों पार्टियों का एक ही फॉर्मूला है, पार्टी ऑफ द फैमिली, बाय द फैमिली एंड फॉर द फैमिली। మిత్రులారా, ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క గుర్తు, పార్టీ గుర్తు కారు గుర్తు. మీ అందరికి తెలుసు ఆ కారు స్టీరింగ్ ఎవరి వద్ద ఉన్నదో, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఈ 2 కుటుంబ పార్టీల వల్ల మొత్తం తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. ఈ 2 కుటుంబాలు నడిపే పార్టీలు అవినీతికి, కమిషన్లకు పెట్టింది పేరు. ఈ 2 పార్టీలకు ఉన్న ఒకే ఫార్ములా కుటుంబము. కుటుంబం ద్వారా, మరి కుటుంబం కోసమే ఈ పనిచేసే ప్రభుత్వము, ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు. ये लोग प्रजातंत्र को परिवार तंत्र बना रहे हैं। ये एक पॉलिटिकल पार्टी को प्राइवेट लिमिटेड कंपनी बनाकर चलाते हैं। इस प्राइवेट लिमिटेड कंपनी में प्रेसिडेंट भी परिवार का, सीईओ भी परिवार का, डायरेक्टर भी परिवार का, ट्रेजरर भी परिवार का, जनरल मैनेजर भी परिवार का, चीफ मैनेजर भी परिवार का,
मैनेजर भी परिवार का होता है। हाँ, सपोर्ट स्टाफ के लिए कुछ बाहरी लोगों को दिखावे के लिए जरूर रख लिया जाता है, यानी हर बड़े पद पर या तो परिवार के लोग खुद बैठते हैं या फिर अपने करीबी को ही बिठाते हैं। पार्टी का कोई भी फैसला इनकी मर्जी के बिना नहीं हो सकता। परिवारवादी पार्टियां अपने परिवार का ही भला करने में जुटी है, लेकिन भाजपा को देश के सामान्य नागरिक के परिवार की चिंता है। हमारा फोकस आपके परिवार को बेहतर जीवन और बेहतर अवसर देने पर है। మిత్రులారా, వీళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చేశారు. వారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఒక రాజకీయ పార్టీ నడిపిస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రెసిడెంట్ కుటుంబమే, సీఈఓ కుటుంబ వ్యక్తే, డైరెక్టర్ కూడా కుటుంబ వ్యక్తే, జనరల్ మేనేజర్ కూడా కుటుంబ వ్యక్తే, చీఫ్ మేనేజర్ కూడా కుటుంబ వ్యక్తే, మేనేజర్ కూడా, ట్రెజరర్ కూడా ఆ కుటుంబ వ్యక్తే. కానీ వారి అవసరాల కోసం కొంతమంది బయట వాళ్ళను సహాయక సిబ్బంది కోసం నియామకం చేసుకుంటున్నారు. అంటే ప్రతి పెద్ద పోస్టులో మాత్రం కుటుంబ సభ్యులే కూర్చుంటారు, కానీ మిగతా వాళ్లకు ఏమాత్రం కూడా అందులో ప్రమేయం ఉండదు. ఈ కుటుంబ ఆధారిత పార్టీలు తమ కుటుంబాల మేలు కోసమే పనిచేస్తాయి, కానీ దేశంలోని సాధారణ పౌరుల కుటుంబం కోసము బీజేపీ మేము ఎంతో మరి ఆందోళన చెందుతున్నాము. అందుకనే మీ అందరి కూడా మీ కుటుంబం దేశమంతా కూడా మా కుటుంబాన్ని భావిస్తూ ఒక మెరుగైన జీవితం కోసం, మంచి అవకాశాల కోసం మా ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది, కట్టుబడి ఉన్నదని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, भाजपा पर तेलंगाना के लोगों का समर्थन और विश्वास लगातार बढ़ता जा रहा है। यहां के युवाओं, महिलाओं, किसानों को सिर्फ मोदी की गारंटी पर भरोसा है, क्योंकि मोदी जो गारंटी देता है वो पूरी करके रहता है। तेलंगाना के लोग भी यही चाहते हैं कि उनसे किए गए सभी वादे पूरे हो। हमें मिलकर तेलंगाना को प्रगति के नए रास्ते पर लेकर जाना है। आप सबने इतनी बड़ी संख्या में आकर आशीर्वाद दिए और स्वयं वरुण देवता भी हमें आशीर्वाद देने आ गए हैं। आज जिस प्रकार से यहां की पार्टी ने मुझे आपके बीच आने का अवसर दिया, मुझे बहुत पुराने मेरे साथियों के कई वर्षों के बाद दर्शन करने का मौका मिला। आज मेरा जीवन धन्य हो गया आपके दर्शन करके, आप साथियों के दर्शन करके, तेलंगाना की जनता जनार्दन के दर्शन करके। और इसके लिए मैं आप सभी का बहुत बहुत धन्यवाद करता हूं। మిత్రులారా, తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే పేద వర్గాలు ఎంతో నమ్మకంతో మా వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే మోదీ ఇచ్చే గ్యారెంటీ పైన మనకెంత నమ్మకం ఉందో ఈ రోజు మనం ప్రజలు చూస్తా ఉన్నారు. అంతే, మోదీ హామీ ఇచ్చాడంటే అది నెరవేరుతుందనేటువంటి పూర్తి విశ్వాసం ఉండడం వల్లనే ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి హామీని మోదీ ఇవాళ నెరవేరుస్తున్నారు. కాబట్టి అందరం కలిసి ఈ తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తాం.
తెలంగాణ అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంత పెద్ద ఎత్తున నాకు ఈ పార్టీ ఇక్కడ అవకాశం ఇచ్చి అనేక రోజులుగా మా యొక్క పాలమూరు ప్రజలను, తెలంగాణ ప్రజలను వీక్షించి మిమ్మల్ని కూడా కలిసే అవకాశం కల్పించే మీ పార్టీకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. दोनों हाथ ऊपर करके मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे 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 वंदे, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. పాలమూరు జిల్లా తరఫున, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఇప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా ఈ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి గారిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మరి అదే రకంగా